తెలంగాణ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నాము. మాకేంటంటే మాకు తెలంగాణ ఆడపడుచు, తెలంగాణ ఆడపడుచు అని కానీ ఆడపడుచుగా మేము ఇంతమంది వచ్చినామని అంటే కూడా ఒక ఆడపడుచు నిన్న అసెంబ్లీలో కంటతడి పెడితే ప్రతి ఒక్క ఆడబిడ్డకు కూడా నిన్న ఎంత బాధపడ్డదో అందరికీ తెలిసిన విషయమే. కలిసివేసే విషయం అది పార్టీలని ఏది విషయం పక్కన పెట్టినా కూడా ఒక కుటుంబానికి సంబంధించింది. తల్లిదండ్రులకు దూరం అయితే ఆ బిడ్డ బాధ ఏందో ఇప్పుడు సంక్రాంతి పండగ వస్తే ప్రతి ఒక్క ఇంటి ముందు ప్రతి బిడ్డ తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచిస్తారంటే నా బిడ్డ ఇంటి ముందు వచ్చి ముగ్గేస్తుంది, ఆ విధంగా ఆలోచిస్తుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు అదే విధంగా ఆలోచిస్తారు. తన మనసు ఎంత కలిసి వేస్తే ఈ నిర్ణయం తీసుకున్నది అనేది మనము తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. మేమైతే బీ పాజిటివ్గానే ఆలోచిస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా ఆలోచించాలి. కుటుంబ పెద్దగా, తన కుటుంబానికి పెద్ద కాకుండా తెలంగాణ రాష్ట్రానికి కుటుంబ పెద్దగా ఒక తండ్రిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తను ఒక పొలిటీషియన్గా ఉన్న కవిత గారు తండ్రి గురించి తప్పకుండా ఆడబిడ్డకి ఫస్ట్ మమకారము తండ్రి మీదనే ఉంటుంది, తండ్రికి బిడ్డ మీదనే ఉంటుంది. మరి మేమందరం కూడా కేసీఆర్ గారని కవిత గారని అభిమానంతోనే వచ్చినాం. తనేదో ఇంకా వేరే విధంగా మేము రాలేదు. బీ పాజిటివ్గానే మేము ఆలోచిస్తున్నాము. ఇంకా ఏంటంటే కనీసం ఈ 2026 నుంచి అయినా కూడా అనుకున్న తెలంగాణ మనం సాధించుకున్న తెలంగాణకి అన్ని రకాల ప్రజలకు కూడా మామూలుగా బడుగు బలహీన వర్గాల ఇదిలో ఆమె ప్రతి ప్రాంతానికి కూడా అదే ఒక ఒపీనియన్తోనే తిరుగుతుంది. ఒక గోల్కు రీచ్ అవ్వాలని చెప్పేసి తను ప్రతి ప్రాంతాన్ని కూడా ప్రతి డిస్టిక్ను కూడా తిరుగుతుంది. తన కళ కూడా సాకారం కావాలి, అదే విధంగా ఉండాలి.